ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో పొద్దున్నే 5 గంటలకు లేచి 7:30కి కాలేజ్కి వెళ్ళిపోతామని తొందరగా లేచిపోయానండి. కానీ ఆఖరికి టైం చూస్తే 2:30కే వెళ్ళాలని అలా అప్పుడే చెప్పారు. నేను ఎంత తెలియనిదాన్ని అంటే మొత్తం చదివాను కానీ టైం చూసుకోలేదు. అదే మన గొప్ప తెలివితేటలో. సో ఇప్పుడు ఎలాగైనా కాలేజ్కి వెళ్ళాల్సిందే అనుకొని ఎలాగైనా రెడీ అంతా వేస్ట్ ఎందుకు అనుకొని ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతున్నాను. అదే రెడీ అవ్వకపోతే 2:30కి వెళ్ళేదాన్ని. ఇంకా మా అమ్మకి తెలితే చితక్ కూడా వస్తుంది కాలేజ్కి వెళ్ళలేదంటే. వెంటనే వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నేను బ్యాగ్ వేసుకొని తొందరగా వెళ్ళిపోతాను. అప్పుడు దాకా ఇప్పుడే టిఫిన్ చేశాను, మ్యాగీ. సో ఇంకా అమ్మ కూడా లేదు కదా, నేనే వండుకొని తీసేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇంకొక పనే ఉంది, కాలేజ్కి వెళ్ళాం. కాలేజ్కి వెళ్ళి అక్కడ ఏమేమి జరుగుతాయో మీకు చూపెడతాను, సరేనా? ఇప్పుడే ఒక టీవీ చూస్తున్నాను ఫ్రెండ్స్, సౌత్ కొరియాది. నేను బీటీఎస్కి పెద్ద ఫ్యాన్ ఫ్రెండ్స్. చూపెడతాను, ఆగండి ఏం చూస్తున్నాను. కదా ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు ఒకటి జరిగింది ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్ మౌనిషది స్టేటస్ చూస్తే అక్కడ మామూలు డ్రెస్ వేసుకొని ఉన్నారు ఫ్రెండ్స్. నేను అనుకున్నాను నేనే పిచ్చిదానేమో, ఎన్సీసీ డ్రెస్ వేసుకొని వెళ్తున్నానేమో అనుకొని భయపడ్డాను ఫ్రెండ్స్. కానీ అక్కడ ఫోన్ చేసి అడిగితే వాళ్ళది ఎప్పుడో అంట ఫ్రెండ్స్. ఆ ఫోటో ఇప్పుడు అప్లోడ్ చేసుకున్నానంట ఫ్రెండ్స్. నాలా ఊహించేసుకోకండి గట్టిగా, అప్పుడప్పుడు ఒకసారి ఫోన్లు చేసి కూడా కనుక్కోండి, సరేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను. బయలుదేరే ముందు మీకు మా చెల్లిని చూపెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అది చాలా మొండిది, నాకంటే పెద్ద మొండిది. సో ఇంకా పడుకొని అలాగే లేచుంది. పెద్దదాని ఉండి నేనే ఇంట్లో అన్ని పనులు చేసుకొని లేచాను, కానీ అది ఇంకా లేగలేదు ఫ్రెండ్స్. మీకు దాన్ని చూపెడతాను, ఆగండి. కొండబుచ్చిదాన్ని, ఆగండి ఫ్రెండ్స్. అదిగోండి నా చెల్లి లక్కీ. లక్కీ లక్కీ లేగమ్మా, ఓయ్ లక్కీ లేగరా. దీని ఉన్నంత బద్ధకం ఎవ్వగా ఉండకూడదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. ఒక పద్ధతి పాడు ఏం లేదు, ఆడపిల్ల లక్షణాలు లేవండి ఫ్రెండ్స్ దానికి. సో ఎంత లేపినా ఎత్తులేదు. నేను ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతాను దానికి ఏం పెట్టకుండా. ఇంకా ఆకలితో అలాగే ఉంటుంది. లేపుడైతే లేపుతాను ఒకసారి. సో లేపుతాను, లేకపోతే లేదు, వెళ్ళిపోతాను నేనే డిఎంఎస్ షూస్ వేసుకొని. లక్కీ చూడండి అది ఎంత మొండిదో. లక్కీ రేయ్ లేగరా. దీని పొగరు తక్కువ ఏం లేదండి ఫ్రెండ్స్, దీని పొగరు మామూలుగా ఉండదు. రారా చూడండి, కరిసేస్తా చూడండి ఇప్పుడే. రా ఒరే రారా, రే లేగరా. నాకు కాలేజ్ టైం అవుతుందిరా బాబా, లేగు రే, లేగురా. అరే లేగురా, టైం అయిపోతుందిరా నాకు. అవి బాబా లేకరా బాబా, నాకు టైం అయిపోతుందా. లేగవే వసేయ్, దున్నపోతులా పడుకుంది. ఇలా లక్షణాలు లేవండి దీనిక. లేగరా బాబా, లేగు లేగు, దా దా దా. చూసారండి దాని పొగరా. దా దా దా, రావే బాబా, నీదో ఒక తొండ. రావే వసేయ్, రావే బాబా. అమ్మ తినమ్మనే కలిసేస్తుంది ఫ్రెండ్స్. అయ్య బాబోయ్, దుక్కున దాన్ని లేపేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు దానికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. పాలు కాసేసాను, ఇంకా పాలు గిన్నెలో పెట్టేసి వెళ్ళిపోతున్నాను ఇంకా, సరేనా ఫ్రెండ్స్? ఆగండి, ఎలా ప్రిపేర్ చేస్తానో చూపెడతాను మీకు. ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చూపెడతాను ఏమేమి తింటుందో మేడం. పాలన్నం, నీళ్ళు, ఈ మూడు నేను పెట్టకపోతే రాత్రి వచ్చి రచ్చ చేసేద్దే. మా అమ్మకి చాడీలు చెప్పేస్తుంది. ఇంకా మా అమ్మ వచ్చి అదే ఇవన్నీ నేను పెట్టినా పెట్టలేదని మా అమ్మకే చెప్పేస్తుంది ఫ్రెండ్స్. అందుకే మీకే ముందు చూపెడుతున్నాను. దానికి అన్నీ పెట్టాను. ఇంకా మేడం గారు కూడా పైనుంచి వచ్చేసారు. అదిగోండి మేడం గారు. రేయ్ లక్కీ 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 బాయ్.
ఫోన్ పెట్టేసి అందరినీ మోసం చేస్తుంది, నమ్మకండి దాన్ని, నన్నే నమ్మండి. ఎందుకంటే నేను చాలా నిజాయితీరాలని ఫ్రెండ్స్, దానికంట కాదు. దానికి నాకు మా అమ్మ ఎక్కువ పోల్చుతూ ఉంటుంది, నేను పట్టించుకోను. మీరైనా నమ్మండి. దాని అమాయకంగా చూసి మీరు కూడా నమ్మేసి నన్ను మోసం చేయకండి. ఇప్పుడు నేను బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవాలి. సో నేను బ్యాగ్లో ఏమేమి పెట్టుకున్నాను అంటే పుస్తకాలు పెట్టుకున్నాను, నీళ్ళు బాటిల్ పెట్టుకోవాలి, మీకు చూపెడతాను ఏం పెట్టుకున్నాను. రండి ఫ్రెండ్స్, టైం అయిపోతుంది కాలేజ్కి, చెత్త కూడా నేను టైంకి వెళ్ళిపోతే. రోడ్ మీద వచ్చేసాను ఫ్రెండ్స్. అయ్య బాబోయ్, నేను వీడియో తీస్తున్నాను, ఎంత చెత్త కూడా వస్తారు. కాలేజ్కి వెళ్ళాక చూపెడతాను మీకు. కాలేజ్కి వచ్చేసా, క్లాస్ తీయలేకపోయా, ఎందుకంటే టీచర్ ఉంది. నేను వచ్చే లోపల నా ఫ్రెండ్ నుంచి వస్తారా, అది సిగ్గుపడిపోతుంది తెగ. అయ్య బాబోయ్, ఇదేదో పెద్ద సమంత అన్నట్టు ఫీలింగు. మా క్లాస్ చూపెడతానా అండి మీకు. అమ్మో నేను ఆన్ చెయ్యా, సారీ అస్సలా. ఎందుకురా అవన్నీ పట్టించుకోకుండా అవన్నీ ఎడిటింగ్లో తీసేస్తానండి. బుక్కులు ఇచ్చేసి వస్తానండి. అక్కడికి వెళ్తున్నాను క్లాస్కి కిందకి. అయ్య బాబోయ్ చూసుకున్నట్టు, అయ్య బాబోయ్ గుంటది ఇక్కడే ఉందండి. చూడండి మా చెప్పులు, చూడండి. అదిగోండి, ఏదో మేము ఫోటోలు వేసుకున్నాం. అదిగోండి మా గ్రౌండ్, అదిగోండి ఇదేనా మా కాలేజ్. ఇదిగోండి లైబ్రరీ మెట్లు. పోతున్నామండి. ఈ మెట్లు ఎక్కాలంట తిరుపతి మెట్లు ఎక్కితే పుణ్యం అని వస్తుందండి. చూసుకోండి, ఇంకా మేము క్లాస్కి పోవాలంటే ఇంత పెద్ద మెట్లు ఎక్కాలండి. పదండి ఎక్కేద్దాం. కొంచెం భయం అండి, ఏదో వెళ్ళిపోతున్నాను. రిటర్న్ ఇచ్చేసానండి. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. క్లాస్ లోపలికి వెళ్ళాక వీడియో తీస్తాను. ఇప్పుడు సీనియర్ అక్క వాళ్ళు ఉన్నారు. బాయ్. ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా ట్రై చేశాను క్లాస్లో వీడియో తెద్దామని, కానీ మాకు బ్యాక్ కంటిన్యూస్గా క్లాసెస్ జరుపుకోవడం వల్ల వీడియో తీయలేకపోయాను. ఆయన వీడియో తీసేస్తున్నాం కానీ ధైర్యంగా. నాకు చాలా భయం ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్త కదా. సో అందుకు కొన్ని వీడియోలు బాగానే తీసేస్తాను, అది క్లాస్లో కాబట్టి. ఇది అది బయట మొత్తం నెక్స్ట్ టైం వీడియో మొత్తం కవర్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను ఫ్రెండ్స్. ఈసారి ఏమనుకోకండి. ఇదిగోండి మా గుండె కూడా ఇక్కడే కూర్చొని ఉంది, పడుకుంది. ఇంకా నేను దబదబా ఫ్రెష్ అప్ అయ్యి తొందరగా వీడియో తీశాను, ఎందుకంటే పొద్దు నుంచి మేము చూడలేదు కదా అందుకు. సో ఇంకా వెళ్ళిపోతున్నాను ఐ మీన్ వీడియో నుంచి. ఇంకా నెక్స్ట్ టైం వీడియో తీసి పెడతాను మీకు, ఫుల్గా వచ్చేటట్టు నేను చూసుకుంటాను. ఏమనుకోకండి, నేను తెలుగులో కొంచెం వీక్, కానీ మాట్లాడడానికి చాలా ట్రై చేస్తున్నాను, ఏమనుకోకండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్, జాగ్రత్త ఫ్రెండ్స్. Subscribe to my YouTube channel friends.